దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జంటకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. అయితే మాధురి బిగ్ బాస్ షోలో పాల్గొనొచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయిపోయారు. ఎక్కడికి వెళ్లినా వారితో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే బిగ్ బాస్ షో రెమ్యునరేషన్ గురించి అప్పట్లో కొన్ని ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న దువ్వాడ మాధురి తనకొచ్చిన రెమ్యునరేషన్ను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని, బాధ్యతను నిరూపించుకుంటున్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి అడుగుపెట్టిన మాధురి తన ఆట తీరుతో అందరినీ మెప్పించారు. అయితే రియల్ హౌస్ ను విడిచి ఎక్కువ రోజులు ఉండలేక 8వ వారం ఎలిమినేషన్ లో బయటకు వచ్చేశారు. సుమారు 3 వారాలు హౌస్ లో ఉన్న మాధురి రెమ్యునరేషన్ దాదాపు 7 నుండి 9 లక్షల వరకు అందుకోగా ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. బిగ్ బాస్ షోకి వెళ్లక ముందు తనకు నెలకు ₹1 కోటి వరకు ఆదాయం వస్తుందని, బిగ్ బాస్ షోకి రెమ్యునరేషన్ కోసం వెళ్లడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు ప్రకటించినట్టుగానే కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు శ్రీనివాస్, మాధురి జంట. ఇందులో భాగంగానే ఇటీవల బ్రెయిన్ హ్యామరేజ్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అనుచరుడు లక్ష్మీనారాయణను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వారు ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం ₹30,000 అందజేశారు. అదేవిధంగా ఆయన జీవనోపాధికి గాను కిరాణా షాప్ను నడుపుకునేందుకు ₹50,000 అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని శ్రీనివాస్, మాధురి చెబుతున్నారు.